ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ఇప్పుడు మీకు 5 పోస్టర్లు వేస్తాను. పోస్టర్లు, సినిమా పోస్టర్లు. అది ఏది ముందు రిలీజ్ అయిందో ఆర్డర్ వైజ్ కరెక్ట్ గా చెప్పాలి మీరు. అబ్బో 5 క్వశ్చన్లు. నాకు అసలే మెమరీ తక్కువ. నువ్వు అన్నారంటే అడుగుతున్నావు సరే కానీ. రెడీ? మీరు అతి దీన్ని గజనీ రౌండ్ అనాలి మీరు. రెడీ? ఆ పోస్టర్స్ వేయండి. అంటే ఏది ముందు ఏది తర్వాత కదా? అవును. పోక్రీ విక్రమ్. ఇక్కడ వచ్చి నంబర్ ఫస్ట్ ఏమో బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఫస్ట్ వేయండి. తర్వాత విక్రమార్కుడు. విక్రమార్కుడు రెండో దాంట్లో వేయండి. దెన్ పోక్రీ. నాకు చిన్న డౌట్ ఏంటి, రామదాస్ అనేది డౌట్ కానీ మిగతా ఒక క్లారిటీ ఉంది నాకు. బొమ్మరిల్లు ఫస్ట్, విక్రమార్కుడు సెకండ్, పోక్రీ థర్డ్, రామదాస్ ఫోర్త్, శంకరదాదా ఫిఫ్త్. అది షూర్ అన్నా? అంటే నాకు రామదాస్ ఒకటి డౌట్ ఉంది, మిగతా అంటే ఐమ్ షూర్. ఎన్ని కరెక్ట్ అనుకుంటున్నారన్నా మీరు? 4 కరెక్ట్ అనుకుంటున్నాను. నాకు డౌట్ ఉంది, రామదాస్ నే డౌట్ ఉంది నాకు. ఒక ఆఫర్ కూడా ఉంది. 2 హింట్స్ మళ్ళీ ఒక హెల్ప్ ఉంది. అవునా? కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, అది ఏంటో తర్వాత చెప్తాను. అవునా? సరే ఏం లేదు, అదొకటి క్లియర్ చేస్తే సరే. హింట్ ఇవ్వండి. హింట్ కావాలంటే మీ డైలాగ్ ఏదో ఒకటి అన్న, టైగర్ నాగేశ్వరరావు ఏదైనా చెప్పండి. జింకలు వేటాడే జింకలు చూసుంటావు కానీ పుల్లని వేటాడే పుల్లని చూసుంటావు, అలాంటిది అది. ఇప్పుడు సెట్ చేసేయండి అమ్మా, ప్రైజ్ మనీ ఓకే డిక్లేర్ చేసేయండి. ఇందులో ఒకటి మాత్రం రైట్ అన్నా, మిగతా 4 రాంగ్. అవునా? చా, ఏది రైటు? పోక్రీ మాత్రం రైట్. పోక్రీ మీరు 3వ వేశారు కదా. ఓకే. నాకు తెలిసి బొమ్మరిల్లే ముందు. ఇందాక అదే చెప్పారు, తప్పని చెప్పాను, మళ్ళీ తీసుకెళ్ళేది ఫస్ట్. అది తప్పేనా? ఇక నా వల్ల కాదు అబ్బాయి. సరే అన్న, ఒకటి రైట్ చెప్పారు కాబట్టి మీకు ఇంకా హింట్ చెప్పేస్తాను. కాకపోతే ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో గురించి చెప్పాలి మాకు. ఇది కాకుండా ఫోటో చూపిండి. ఏంటన్నా మహేష్ బాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారు? ఏం వార్నింగ్ లేదు, మరి సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. సరదాగా అసలు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒకరైనా వార్నింగ్ ఇచ్చేవాళ్ళ? అందరూ సరదాగా గోల్ చేసేవాళ్ళే తప్ప గోల విపరీతమైన వెటకారం చేసేవాళ్ళు మొత్తం. పోగ్రీ సెట్ లో ఇది. సో దాంట్లో ఒక ఫ్యాక్ట్ చెప్పండి. వాట్ వాస్ ద కాన్వర్సేషన్? అది గుర్తులేదు. అన్న పోగ్రీ స్టోరీ ఫస్ట్ మీకు చెప్పారా? ఎప్పుడు మామూలుగా జగన్ అని చెప్తుంటాడుగా. అంటే మీరు చేయాలని చెప్పారా? లేదు, మామూలుగా చెప్పారు. ఓకే. నిజం చెప్పారు కాబట్టి మీకు ఒక హింట్ చెప్పేస్తాను. నాగార్జున గారి కంటే చిరంజీవి గారు పెద్దవారు, అదే హింట్. అవునా? అయితే ఓహో, నంబర్ 1 శంకరదాదా, నంబర్ 2 ఇది రామదాసు, విక్రమార్కుడు, పోగ్రీ, బొమ్మరిల్లు. ఇట్స్ వెరీ క్లియర్, దీనిలో డౌట్ లేదు. మీకంటే చిన్నాడా? డెఫినెట్ గా చిన్నాడు. కాదే. మీరు చెప్పింది కరెక్టే. ఫస్ట్ మీరు పోక్రీ అక్కడ పెట్టింది రైట్ అని చెప్పాను కదా, మళ్ళీ నేను ఇలా చెప్పిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయి పోక్రీని తీసుకొని వచ్చేసారు. సో పోక్రీ రైట్. పోక్రీ కాకుండా మిగతాది వెనక ముందు ఏంటన్నదా? ఏజ్ వైజ్ అలా అడ్జస్ట్ చేసుకో. ఓకే, వెనక ముందు అంటే ఇప్పటికి మధ్యలో పోక్రీ అన్న, అది ఫిక్స్ అవ్వండి. 3వది పోక్రీ. సో నంబర్ ఫస్ట్ వచ్చి బొమ్మరిల్లు కాదు, ఏజ్ వైజ్. ఏజ్ వైసా? ఏజ్ వైజ్. అయితే శంకరదాదా, శ్రీరామదాసు, విక్రమార్కుడు, బొమ్మరిల్లు అంతే. సరే, ఇప్పుడు అన్న చెప్పిన ఆన్సర్స్ అన్ని నేను రైట్ అనుకుంటున్నాను. పెద్దనాయనా చెప్పండి, ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగో.